చూడటానికి అందంగా ఉన్నావు, బాగున్నావు. నన్ను అడుగుతున్నావు మరి. చూడటానికి స్మార్ట్ గా ఉన్నావు, కాకపోతే బట్టలు ఒకరికి ఇచ్చి ఒకళ్ళు అడుగుతున్నావు. ఇంత అందంగా ఉండి ఎవరిని బట్టలు అడగాలి తెలియట్లేదా? బట్టలు లేవు గిట్టలు లేవు, నువ్వు చూస్తే ఇంత అందంగా ఉన్నా నీతో ఎలా మాట్లాడాలా? నువ్వు అందంగా ఉన్నావురా, లోపల కూర్చో. లోపల కూర్చుంటే ఏస్తారండి. చాలా బాగున్నావు, చేసుకున్నావురా. డబ్బు నా దగ్గర రాసేస్తాను మొత్తం. డబ్బులు నాకు వద్దులేండి. బయట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండా. అమ్మాయి ఎందుకు నేను లేనా? అమ్మాయి ఎందుకు? ఆంటీకి ఇది అవ్వటి అమ్మాయినే వాడతావా? అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి చేస్తాం. నీ కోరికలన్నీ తీరుస్తా. ఏం బట్టలమ్మా? మొన్న ఇచ్చిన 2 షర్ట్లు. ఎవరికి ఇచ్చారు? మొన్న ఇక్కడ కావాలి ఆమెకి ఇచ్చిన. ఎవరేమో? మీ చెల్లి. మా అక్క. మరి ఆమెకి ఇచ్చి నన్ను అడుగుతున్నావు ఏంటి? మరి ఇక్కడ ఉంది మీరేగా బట్టలు ఉంటాయి. మరేమో ఇక్కడ నీ బట్టలే చూసుకో, ఇందులో నీ బట్టలు ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ అమ్మాయిల బట్టలు నాయగా. మరి నా బట్టలు అంటే ఎవరికి ఇచ్చి నన్ను అడిగితే నాకే తెలుసు. చూడటానికి అందంగా ఉన్నావు, బాగున్నావు. నన్ను అడుగుతున్నావు మరి. అందంగా ఉన్నావు ఏంటంటే మరి అంతేగా, నువ్వు చాలా బాగున్నావు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎవరికి ఇచ్చావు వాళ్ళని అడుగు. 2 షర్ట్లు నన్ను ప్యాంట్లు ఫంక్షన్ పోవాలి అర్జెంట్ గా. పోవాలంటే ఇక్కడ లేవుగా, ఇచ్చిన మనిషి కూడా లేదు. తీసుకున్న మనిషి ఫోన్ చేసి రప్పించండి ఇక్కడికి. నా బట్టలు ఫోన్ అది లేదు, ఫోన్ లేదు. 3 రోజులు అవుతుంది. 3 రోజులు ఇచ్చి ఏం చెప్తున్నా? మరి ఇచ్చిన వెంటనే రావాలి కదా. ఒక రోజు ఆగిరా, బట్టలు ఎక్కువ ఒక రోజు చూడడానికి స్మార్ట్ గా ఉన్నావు, కాకపోతే బట్టలు ఒకరికి ఇచ్చి ఒకళ్ళు అడుగుతున్నావు. బట్టలాడితే ఏం ఆడుతున్నావు? ఇంత అందంగా ఉండి ఎవరిని బట్టలు అడగాలి తెలియట్లేదా? అదేంటి మాది ఇది. మీరైతే మరి బట్టలు ఎత్తుకో ఒకసారి. బట్టలు అంటే నాకు ఇవ్వాలి, నువ్వు నాకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చి నన్ను అడుగుతున్నావు? ఎతకండి ఇవ్వండి. బట్టలు ఆడితే ఎట్లా ఆడుతున్నాయింది? బట్టలు లేవు గిట్టలు లేవు, నువ్వు చూస్తే ఇంత అందంగా ఉన్నా నీతో ఎలా మాట్లాడాలా? ఎలాగ ఉండాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అడిగింది నా షర్ట్లు 2 ప్యాంట్లు ఇస్తే నేను గమ్ముని పోతావు. అయితే ఇక్కడ బట్టలు కనిపించట్లేదు కదా, ఇచ్చినా కూడా లేదు. నువ్వు అందంగా ఉన్నావురా, లోపల కూర్చో. లోపల కూర్చుంటే ఏస్తారండి. వాటర్ తాగుతు కింద కాఫీ తాగుతాడు. తాగుతు కింద కాఫీ అర్జెంట్ అండి. పెళ్ళయిందా? అవలేదు. ఎంత అందంగా ఉన్నావు, ఇంకా ఎవరు వదిలేసారు నిన్ను? చేసుకుంటారా? చాలా బాగున్నావు, చేసుకున్నావురా. డబ్బు నా దగ్గర రాసేస్తాను మొత్తం. డబ్బులు నాకు వద్దులేండి. బయట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండా. అమ్మాయి ఎందుకు నేను లేనా? అమ్మాయి ఎందుకు? ఆంటీకి ఇది అవ్వటి అమ్మాయినే వాడతావా? అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి ఎవరిని? అమ్మాయిలు ఎందుకు? నన్ను తీసుకెళ్ళి నన్ను వాడుకో. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు. అంకుల్ వద్దు నాకు, నువ్వే కావాలి. బాగున్నావు, స్మార్ట్ గా ఉన్నావు, అందంగా ఉన్నావు, బాగా ఎత్తావు గిటార్. రొట్టెలు ఉట్టి మీద ఉండక పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా, గట్టిగా చేస్తావా నైట్ అంతానే? ఆ బట్టలు ఆవిడ ఇక్కడ లేదయ్యా బాబు. ఆవిడకి ఇచ్చిన అడుగుతున్నావు బట్టలు. ఎవరికి ఇచ్చావు? నాకు ఏం పేరు ఆవిడ పేరు? ఎవరో తెలుసు. ఇక్కడ షాప్ ఉంది, ఇచ్చిన షాప్ ఉంది. రైట్, షాప్ లో ఎవరుంటే వాళ్ళ బట్టలు అడిగేస్తావు నువ్వు? అసలు నేను బట్టలు దాన్నే కాదో తెలుసుకోవాలి కదా. మీ అక్కకి ఇచ్చాను, మా చెల్లికి ఇచ్చాను అని అనకూడదు కదా. నువ్వు అంటున్నావు మా ఎక్కేవాళ్ళ మా చెల్లి వాళ్ళు నాకే తెలుసు.
అసలు నేను లాండ్రీ ఆవిడ తెలియకుండా మరి ఇక్కడ అసలు లాండ్రీ ఆవిడలాగే ఉన్నానా నేను? నువ్వు అసలు గమనించు. మరి ఎక్కడ ఎందుకు ఉన్నావు మరి? నువ్వు ఉంటే షాప్ లో ఉంటే వచ్చి నన్ను బట్టలు అడిగేస్తావా? మరి షాప్ లో బట్టలు ఏమవుతుంది? షాప్ లో ఉంటే బట్టలు అడిగేస్తావా? మరి కొట్లో అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, వేరే వాడు వచ్చి నిన్ను బట్టలు అడిగేస్తాడా? అసలు అసలు ఎవరమ్మా మీరు? లాండ్రీ ఆవిడ ఏది అని అడగాలి కదా. వచ్చి ఎవరండి మీరు? బట్టలు అయినా బట్టలు నేను ఇచ్చాను 3 రోజులు అయింది, నువ్వు ఫంక్షన్కి వెళ్ళాలా? నువ్వు బాగుంటావు గిటార్ వేస్తావు అంటే కుదురుతుంది నాయనా? సరే మంచిగా నా బట్టలు ఇచ్చామన్నా. అసలు నేను ఎవరినో అడిగావు ఇప్పటికైనా? నువ్వు ఎవరైతే అసలు లాండ్రీ ఆవిడ కాదు అడిగావా నువ్వు? నా బట్టలు నాకు కావాలి. నువ్వు ఎవరైతే నాకేంటి? ఎవరైతే నాకేంటంటే పద బైక్ ఉంది ఎక్కించుకో. ఫంక్షన్కి వెళ్తున్నావుగా తీసుకెళ్ళి. పెట్రోల్ కొట్టిస్తే ఎక్కిస్తా. పెట్రోల్ ఎందుకు? నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తాను. నన్ను ఆడుకుంటే నీ ఆస్తి ఇస్తానుగా. నా ఆస్తి రాసి ఇచ్చేస్తాను. ఏ నీ బట్టలు లేవు? నీ బట్టలుగా రావాలా? వచ్చిన తర్వాత అడుగు. నువ్వు ఎలాగిచ్చావు బట్టలు, నేను ఎలాగ ఎత్తుకున్నాను ఇక్కడ. అసలు లాండ్రీ ఏమీ కనిపించలేదు ఇక్కడ. లోపల ఉంటే నువ్వు అటు ఉన్నావు, నేను ఇటు ఉన్నాను. ఉన్నంతలోని బట్టలు అడిగేస్తావు బట్టలు ఇచ్చాయని. అసలు ఫేస్ వాల్యూ కానీ ఇవ్వాలిగా నువ్వు. అసలు లాండ్రీలా ఉన్నానా నేను లాండ్రీలా ఉన్నానా? నా దగ్గర లాండ్రీ బాక్స్ ఉందా చెప్పు? బాక్స్ ఉందా? లాండ్రీ బాక్స్ ఉందా? అసలు ఏంటి నేనేంటి? నా కెపాసిటీ ఏంటి? నన్ను బట్టలు అడగడం చెప్పారు. ఉంటే అడిగేస్తావా? ఏదో నా సారీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఎలా వచ్చావు, నేను ఎలా వచ్చాను. నా బట్టలు ఇచ్చాయి 3 రోజులు అయింది అంటే కుదురుతుందా? తెలుసుకోవాలి. ఇంత అందం ఉంది, ఇంత గ్లామర్ గా ఉన్నావు కుర్రోడు, చూస్తే పడిపోయేలాగా ఉన్నావు. అలాంటి కుర్రోడు బట్టలు అడుగుతావు ఏంటి? వేరేది ఏదన్నా అడుగు. బట్టలు మానేసి ఆంటీని అయితే మాత్రం వేరే అడగాలి కదా. ఏం తెలుసు? బట్టలు అడుగుతున్నా, అన్ని బట్టలు మళ్ళీ బట్టలు అడుగుతున్నావు. అసలు నాకు ఇవ్వలేదుగా నువ్వు బట్టలు. ఎవరికి ఇచ్చావు? అది ఎతికితే చూసుకోమంటే నాకు కాదంటున్నావు, చూసుకుంటే కాదంటున్నావు. కానీ రాగానే వచ్చిన బట్టలు ఇచ్చేస్తే కుదురుతుందా? అసలు బట్టలు ఇచ్చేలా ఉన్నానా నేను? ఎలా ఉన్నాను చెప్పు. నువ్వు అది ఇక్కడ ఉంటే బట్టలు ఇచ్చేస్తానా? లాండ్రీ చేసేస్తానా నేను? ఇక్కడ ఉంటే అసలు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు చేసేస్తారా? చేయరు కదా. చెప్పండి. అసలు ఇంత అందం ఉంది ఎందుకండి మీకు? కొంచెం వాడాలి కదా. అసలు బాక్స్ లో పెట్టుకుని చేసేదాల్లో ఉన్నానా? మీరంత బాగున్నారు, బైక్ మీద తీసుకెళ్ళి పోనీ ఏ పార్క్ రమ్మనాలి. కానీ నా బట్టలు ఇవ్వంటే నేను ఎక్కడికి తెచ్చివ్వను. నా బట్టలే లేవు ఇక్కడ. ఆ షాప్ తప్పుగా ఏమనుకోలేదు. తప్పే ఉంది ఇందులోని. వయసులో ఉన్నావుగా పెట్టాలి ఆడతానే ఉపయోగించుకో. అవకాశం ఇచ్చినా నువ్వు ఇది అవ్వట్లేదు. ఇంకేం చేయాలి? అమ్మాయి లేదు. అమ్మాయి నాకు అమ్మాయిలు లేరు. నాకు ఇంకా మ్యారేజే కాలేదు. ఇప్పటికే 18 ఏళ్ళు నాకు. పెళ్ళి ఏమవుతుంది? ఆంటీలో ఉంటే పెళ్ళి అయిపోద్దా? పెళ్ళి అయిపోయినట్టేనా? లోపం ఏమి లేదు. లోపం ఉందో లేదో తీసుకెళ్ళి ఒకసారి. బట్టలు రావాలి. ఎవరికి ఇచ్చావో అప్పుడు రావాలి. లోపల ఉంటే నేను దేనికో ఉన్నాను. బట్టలకేనా? నేను లాండ్రీ అమ్మను అసలు. నేను ఫోన్ చేయడానికి నెంబర్ ఉంటేగా. ఆవిడ కోసం నేను చూస్తున్నాను. నేను తెలియకుంటే వెళ్ళాను. రైట్ అయినవి ఇంత గ్లామర్గా ఉన్నావు కుర్రోడు. మరి ఇంత అందంగా ఉన్నావు కదా నువ్వు. దేనికన్నా ఉపయోగించుకోక అన్నిసార్లు అందం అంటుంటే బట్టలనే పట్టావు. ఉంటే ఉండొచ్చులే. గోల్డ్ ఫ్రెండ్ ఉంటే ఇది లేదా ఇంకోటి లేదా? గోల్డ్ ఫ్రెండ్తో నేను ఉపయోగించుకుంటావా? నేను ఆంటీలు కూడా ఇది చేయాలి కదా. అయ్యో అమ్మాయి లేదు. కాలేజీకి వెళ్ళింది. నెంబర్ లేదు. అమ్మాయికి ఫోన్ లేదు. ఫోన్ నా దగ్గరే ఉంది. ఫోన్ నెంబర్ ఎలా ఇస్తాను? అమ్మాయికి ఎలాగ ఇస్తాను? నువ్వు లాండ్రీ ఆవిడ కోసం వచ్చావు.
నీ బట్టలు తీసుకోవడానికి వచ్చావు మళ్ళీ అమ్మాయిలు అంటున్నావు అమ్మాయిలు ఎందుకు నీకు ఇంకా నువ్వు నీ చీరలు కోసం వచ్చి నువ్వు మాట్లాడలా మరి నన్ను బట్టలు ఇవ్వండి నేను ఫంక్షన్కి వెళ్ళాలి అంటున్నావు. మేడం మీరు ఎవరు ఏంటి ఇక్కడ ఉన్నారు లాండ్రీ లేదా అని అడగాలి కదా. సరే అప్పుడు అమ్మాయి ఉంది అనుకో, అమ్మాయి నెంబర్ ఇస్తావా నీకు అడిగితే? ఎవరన్నా కన్నా తల్లిని అమ్మాయి నెంబర్ ఇయ్య అని అడుగుతారా అమ్మాయిని ఆ తల్లిని? అడగరు కదా. అమ్మాయి నెంబర్ ఎందుకు నీకు? అమ్మాయి నెంబర్ ఎందుకు నీకు? అమ్మాయి నెంబర్ ఎందుకు ఇస్తాను నీకు? ఎందుకు ఇస్తాను? చెప్పు అంటే నేను ఆంటీని కనుక చెప్పమంటాను. అమ్మాయిల నెంబర్ ఇస్తానా? అమ్మాయిని పంపిస్తానా? మరి ఆంటీని వస్తాను. అమ్మాయి నెంబర్ ఇవ్వరు, అలా అమ్మాయిల నెంబర్ ఇవ్వరు, ఇవ్వకూడదు. వేరే వాళ్ళు చూసుకో, లాండ్రీ కూడా వస్తుంది, నువ్వు బట్టలు తీసుకో, మీ ఇద్దరు మాట్లాడుకోండి అంతవరకే. కానీ మీ బట్టలు మా బట్టలు ఉన్నాయి నా బట్టలు ఇవ్వండి అని నువ్వు అనకూడదు. చూసుకో కావాలితే నీ బట్టలు చూసుకోండి. చూసుకో లేవు ఆవిడ వచ్చాకరా వెళ్ళు ఆవిడ వచ్చాకరా బట్టలు గిట్లని. అసలు లాండ్రీ వాళ్ళు ఏంటని బట్టలు అడుగుతున్నాడు.